హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌వైజెడ్ బ్రెయిన్. ఏపీ FA3 ఎగ్జామ్ సంబంధించి గవర్నమెంట్ అయితే అఫీషియల్గా ఒక నోట్ అయితే విడుదల చేసిందండి. దాంట్లో భాగంగా మనకు FA3 ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అంటే ఆఫ్టర్ సంక్రాంతి హాలిడేస్ అంటే జనవరి 23 నుంచి 29 వరకు అయితే మనకు FA3 ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. దానికంటే ముందు మనకు సంక్రాంతి హాలిడేస్ కూడా ఉండబోతున్నాయి. దాంట్లో భాగంగా ఒక సర్కిల్ అయితే విడుదల చేశారు. దానికంటే ముందు ఒక రిక్వెస్ట్, మీకు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. మీకు ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో హూ నీడ్ దిస్ వన్. అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫుల్ డీటెయిల్స్ చెప్పేస్తాను మీకు. ఇది గవర్నమెంట్ ఆఫీసర్ రిలీజ్ చేసినటువంటి FA3 ఎగ్జామ్ సంబంధించి సర్కులర్ అండి. ఇక్కడ చూస్తే ఇదంతా ఆప్షన్ నోటు. దీంట్లో భాగంగా మనకు CBA 2 అండ్ FA3 రెండు కూడా జరుగుతాయి. CBSE వాళ్ళకి CBA 2 అండ్ అవర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి FA3 ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇక్కడ చూస్తే మనకు FA3 ఎగ్జామ్ సిలబస్ చూడండి. ఇక్కడ FA3 ఎగ్జామ్ సిలబస్ అండ్ టైం టేబుల్ సిలబస్ మీకు చూపిస్తాను. ఇక్కడ దానికంటే ముందు టైం టేబుల్ చూద్దాం. సో ఇక్కడ 23కి మార్నింగ్ తెలుగు, ఆఫ్టర్నూన్ మ్యాథమెటిక్స్ అండి. అండ్ 25కి మార్నింగ్ హిందీ, ఆఫ్టర్నూన్ జనరల్ సైన్స్. ఓకే. అండ్ 27కి సోషల్ స్టడీస్ అండ్ 29కి ఇంగ్లీషు అండ్ 30కి ఒకేషనల్ సబ్జెక్ట్స్ ఆప్షనల్ సబ్జెక్ట్స్గా ఉంటాయి. సో ఇదైతే మీకు షెడ్యూల్ అండి ప్రైమరీగా. సో మ్యాక్సిమం మీకు అయితే ఇదే కన్ఫర్మ్. ఒకసారి మళ్ళీ చూసుకోండి. 23rd, 25th, 27, 29. సో ఈ డేస్లో మీకు జనరల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా అయిపోతాయి. లాంగ్వేజ్, జనరల్ సబ్జెక్ట్స్. అండ్ 30 వచ్చేసి మీకు ఆప్షనల్ ఉంటుందండి, మనకు అయితే అవసరం లేదు. ఇక్కడ చూస్తే ఇక సిలబస్ ప్రకారం చూద్దాం చూడండి. అంటే ఏ క్లాస్ వాళ్ళకి ఏమేమి సిలబస్ ఉంది, 9th, 10th, ముఖ్యంగా 9th క్లాస్, 10th క్లాస్ చూద్దాం. సో వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఇక్కడ పైన చూడండి, ఇక్కడ మొత్తం క్లాసులు ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. పైన నంబర్స్ ఇవి గుర్తుపెట్టుకుంటేనే మీరు అక్కడ తర్వాత మీకు అర్థమవుతుంది. ఫస్ట్ చూడండి, ఫస్ట్ క్లాసు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th, 8th, 9th, 10th. సో ఇవన్నీ క్లాసెస్ చూడండి. ఇక్కడ సబ్జెక్ట్స్ ఉంటాయి తెలుగు, హిందీ. ఇక్కడ 10th క్లాస్ సంబంధించి తెలుగులో ఇక్కడ చూడండి గోరంత దీపాలు FA3 సిలబస్. అండ్ 9th క్లాస్కి తీర్పు ఏ దేశం ఎగిన. తర్వాత 8th క్లాస్ వాళ్ళకి మేలి మలుపు, చీర మాలిన్యం, నాటి చదువు. అండ్ తర్వాత 7th క్లాస్ వాళ్ళకి కప్పతల్లి పెళ్ళి, యథ హితోక్తులు. 6th క్లాస్ వాళ్ళకి మేలు కొలుపు, ధర్మ నిర్ణయం, త్రిజాట స్వప్నం. ఇవి సిలబస్ చూడండి. తర్వాత హిందీ కాస్త చూసుకోండి. నాకు కొద్ది లాంగ్వేజ్ ప్రాబ్లం, అప్పుడప్పుడు 10th క్లాస్ చదివాను, మళ్ళీ చదవలేదు. కైండ్ అండర్స్టాండ్ మై ప్రాబ్లం. ఇక్కడ చూస్తే ఇది 10th క్లాసు, ఇది 9th, ఇది 8th, 7th, 6th. ఈ సిలబస్ కూడా చూసుకోండి. ఇది కంప్లీట్గా మీకు అప్ టు 6th to 10th సిలబస్. అండ్ కిందికి వెళ్తే కనుక ఇంగ్లీష్ చూడండి. ఇంగ్లీష్ కూడా సిలబస్ మీకు సేమ్ యాజ్గా ఇక్కడ ఇచ్చారు. ఇది 10th, 9th అండ్ 8th, 7th, 6th. సో ఇది కంప్లీట్గా మీకు ఆల్ క్లాసెస్ సబ్జెక్ట్స్ సిలబస్ అనమాట. ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూడండి, ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకాస్త కిందకి వెళ్దాం మనం. ఒకసారి పాస్ చేసుకొని చూడండి, జస్ట్ పాస్ చేసుకొని చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ ఇక మ్యాథ్స్కి వెళ్తే కనుక సేమ్ యాజ్ యూజువల్గా మ్యాథ్స్కి కూడా అంతే అండి. సో ఇక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ 10th, 9th, 8th, 7th, 6th. సో మనకు 6th క్లాస్ వచ్చి ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అండ్ డేటా హ్యాండ్లింగ్. అండ్ 7th క్లాస్కి రేషనల్ నంబర్స్ అండ్ పెరిమీటర్ అండ్ ఏరియా. అండ్ 8th క్లాస్కి ఆల్జీబ్రా, ఎక్స్ప్రెషన్ అండ్ ఐడెంటికల్ మెన్సురేషన్ అండ్ ఎక్స్పాన్స్ అండ్ పవర్స్. అండ్ 9th క్లాస్కి ట్రయాంగిల్స్ అండ్ క్వాడ్రిలేటర్స్ అండ్ సర్కిల్స్. 10th క్లాస్కి ప్రోగ్రెషన్ అండ్ సిమిలర్ ట్రయాంగిల్స్ అండ్ టాంజెంట్స్ అండ్ స్కాన్స్ టు సర్కిల్స్ మెన్సురేషన్. ఇక్కడ జనరల్ సైన్స్కి వెళ్దాం. సో జనరల్ సైన్స్ కూడా సేమ్ యాజ్ వెల్ 10th, 9th, 8th, 7th వీక్ ఉంది. ఇక్కడ 6th క్లాస్కి మోషన్ అండ్ టైం, 7th క్లాస్కి రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, మోషన్స్ అండ్ టైం అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఇట్స్ ఎఫెక్ట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 8th క్లాస్ రాగానే మనకు రెండు అవుతాయి, PS అండ్ బయాలజికల్ సైన్స్ అవుతాయి కదా. ఇక్కడ చూస్తే 10th, 9th, 8th, 7th, 6th.
ఇక్కడ మనకు ఫిజికల్ సైన్స్లో 8th క్లాస్కి లైట్, కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, అండ్ 9th క్లాస్కి ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్ అండ్ గ్రావిటేషన్, 10th క్లాస్కి ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీ అండ్ కెమికల్ బాండింగ్. బయాలజికల్ సైన్స్ సంబంధించి 8th క్లాస్కి రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడోలసెన్స్, 9th క్లాస్కి ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రిసోర్సెస్, అండ్ 10th క్లాస్కి రీప్రొడక్షన్ అండ్ కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్ హెరిడిటీ. సో ఇది. అండ్ సోషల్ స్టడీస్ చూడండి. సోషల్ స్టడీస్ పరంగా కూడా చూస్తే మీకు ఇది 10th, 9th, 8th, 7th, 6th ఇవన్నీ చూడండి. సో ఇది మీకు సిలబస్. ఇక్కడ 10th క్లాస్కి అండ్ మైగ్రేషన్ అండ్ రాంపూర్ విలేజ్ ఎకనామీ అండ్ ఇండిపెండెంట్ ఇండియా 1947 to 77, గ్లోబలైజేషన్, ఎమర్జింగ్ పాలిటిక్స్ ట్రెండ్స్. అండ్ 9th క్లాస్లో ఎలక్టోరల్ పాలిటిక్స్ అండ్ పావర్టీ యాజ్ ఎ చైల్డ్ ఛాలెంజెస్. అక్కడైతే కొద్దిగా కనిపించలేదు. ఛాలెంజెస్, క్లైమేట్, ఫారెస్ట్, సొసైటీ అండ్ కాలనైజేషన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. అండ్ 8th క్లాస్కి ఇండస్ట్రీస్ when people rebel 1857 and after, and human resources and civilization need to educating the nation. 7th class ki Indian constitution and introduction, Bhakti Sufi state government. 6th class ki emergence of kingdom and republic kingdom and empire governments. So ఇది కంప్లీట్ గా మీకు 6th, 7th, 8th, 9th, 10th సిలబస్. సో ఇది చూసుకోండి కంప్లీట్గా. ఇది కంప్లీట్గా మీకు 1st to 10th క్లాస్ సిలబస్. దీంట్లో ముఖ్యంగా మీకు కావాల్సింది 6th నుంచి 10th క్లాస్ వరకు అయితే ముఖ్యమైన సిలబస్. సో ఇదండి వాళ్ళ వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్తో పాటు 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి అన్ని అప్డేట్స్ మన ఛానల్ వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్, షేర్ టు ఫ్రెండ్స్ ఆల్సో హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.